హలో అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కరివేపాకు పచ్చడి మీలో ఎంతమందికి తెలుసు? నాకైతే ఈ మధ్య తెలిసిందండి. జుట్టు బాగా పెరగడానికి ఉపయోగపడుతుందంట. అందుకని నేను ఇంట్లో ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో నాకు తెలీదు. ఫస్ట్ టైం నేను కూడా చేయడం. చేసి ఎలా ఉందో చూసి తిని చెప్తాను. మీకు కూడా నాలాగా ఎంతమందికి కరివేపాకు పచ్చడి తెలీదో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కరివేపాకు పచ్చడి చేయడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కొన్ని ధనియాలు వేసి బాగా ఫ్రై చేసి దించుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి బాగా కడిగిన కరివేపాకు, కొంచెం ఆయిల్, 4-5 ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. నిదానంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా అవుతుంది. అంతా ఫ్రై అయిపోయాక పక్కన చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఫ్రై అయిపోయింది. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న కరివేపాకు, ఎండుమిర్చి వేయాలి. ముందుగా వేయించి పెట్టుకున్న ఇవి ధనియాలు, జీలకర్ర ఇవంతా వేసేయాలి. ఇందులో 4-5 తెల్లగడ్డ, నానబెట్టుకున్న చింతపండు అందులో వేసేసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. నున్నగా మిక్సీ పట్టాక అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి, శనగపప్పు, ఆవాలు వేసి బాగా వేయించేసి మిక్సీ పెట్టుకున్నవన్నీ అందులో వేసేయాలి. పేస్ట్ అంతే, కరివేపాకు పచ్చడి రెడీ.